రాష్ట్ర కమిటీలకు అభినందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గత 2.5 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ నాయకులు కుడాల స్వామన్న గారు, అలాగే ఈ జిల్లా నుండి సీనియర్ నాయకులుగా దండోర ఉద్యమ జెండాను మోసుకొని ముందుకెళ్తున్నటువంటి రేగుంట కేశవ్ గారు, కాంబ్లే బాలాజన్న గారు, నందకుమార్ గారు, తుకారాం గారు, మంత్రి మల్లేష్ గారు, కమలాకర్ గారు, గజ్జల శంకర్ గారు, సాయి చంద్ గారు, అలాగే జనపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా చాలా తెలంగాణ జిల్లాలో అతి కొన్ని ఉమ్మడి జిల్లాలో మాత్రమే మాదిగ ఉద్యోగుల సమైక్య ఉంది. ఆ అతి కొద్ది జిల్లాలో అత్యంత బలంగా ఉన్న జిల్లా కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు ధనుంజయన్న గారు, రామశోకన్న గారు, ఉర్గోదర్ గారు, గంగయ్య బిక్కి గారు, బడుగు గంగన్న గారు, చెర్ల చిన్నయ్య గారు, కొల్లూరు శంకర్ గారు, జలంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఈ ఉమ్మడి జిల్లా నుండి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమానికి గత దశాబ్ద కాలంగా సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ నాయకులు చెన్నూరు సమయ్య గారు, ఆరెల్లి మల్లేష్ గారు, సుందిల్ల మల్లేష్ గారు, అలాగే ఈ అభినందన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ ఉమ్మడి జిల్లా నలుమూల నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ అభినందన కార్యక్రమానికి స్వీకరించడం కోసం నాతో పాటు వచ్చినటువంటి నా ఉద్యమ సహచరులందరికీ, ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు జేబీ తెలియజేస్తున్నాను. 28 సంవత్సరాల తర్వాత మొదటిసారి విద్యార్థిగా మమ్మల్ని నమ్మి మాదిగ దండోర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, ప్రజాక్షేత్రంలో ఈ ఉద్యమాన్ని బలంగా నిర్మాణం చేయడానికి, మళ్ళీ ఈ దండోర ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడానికి మమ్మల్ని నమ్మి మాకు చారిత్రకమైన బాధ్యతలు అప్పగించి 28 ఏళ్ల ఈ ఉద్యమాన్ని విద్యార్థిగా మాకు అందించినటువంటి, మా మీద నమ్మకం పెట్టుకున్న గౌరవనీయులు మందకృష్ణ మాదయ్య గారికి ఈ వేదిక తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 28 సంవత్సరాల ఉద్యమం ఈ రోజు విద్యార్థుల చేతిలోకి వచ్చింది. ఈ రోజు విద్యార్థుల చేతిలోకి రావడానికి 28 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడితేనే అది సాధ్యమైంది. మరి అట్లా 28 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడడానికి కష్టాల్లో కరిగిపోయి, నష్టాల్లో నలిగిపోయి, బాధలున్నా, ఇబ్బందులున్నా, దుఃఖమున్నా, ఆవేదన ఉన్నా, సమస్యలున్నా, పేదరికమున్నా, అవమానాలున్నా, ఆకలి ఉన్నా, వాటన్నిటినీ గుండెల్లో దాచుకొని, ఎంతో భారం ఉన్నా వాటన్నిటినీ మనసులో దాచుకొని ఎత్తిన దండోరా జెండాను విడవకుండా, మందకృష్ణ మాదిగ దాటకుండా, అనేక సమస్యల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య 28 ఏళ్ళ దండోరా ఉద్యమ జెండాను మోసినటువంటి ఈ జిల్లా ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులందరికీ కూడా వినమ్రపూర్వకంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ ఉద్యమం విద్యాలయం చేతికి వచ్చిందంటే మీ శ్రమ, మీ త్యాగం, మీ అంకిత భావం వల్లనే ఇవాళ మా దగ్గరికి వచ్చిందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్నాం. అదే మీ పిల్లలకి ఇవ్వడం ఎంత న్యాయమో, దండోరా అనే ఆస్తిని మీ పిల్లలైన మాకు ఇవ్వడం కూడా అంతే న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఇంకొక మాట కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే, మీ వారసులకు మీ భూములను, మీ ఆస్తులను వారసత్వంగా ఇస్తే వాళ్ళు మీ పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారనే విషయం పక్కన పెడితే, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతతో పోల్చుకుంటే దండోర ఉద్యమాల ఆస్తి మాకు ఇచ్చినందుకు మీ వారసుల కంటే ఎక్కువ కృతజ్ఞత మీ పట్ల కలిగి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అందుకోసం ఈ ఉద్యమంలో మందకృష్ణ మాదయ్య గారి సైనికులుగా ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ అనే తేడా లేకుండా భవిష్యత్ కాలంలో కూడా మనం అందరం కలిసి పనిచేయాలి. అందుకోసం సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందుకు ఎంఆర్పిఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశంలో మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. గత 8 ఏళ్లుగా తెలంగాణలో సామాజిక పరిస్థితులు భిన్నంగా మారిపోయినాయి. పే బ్యాక్ టు సొసైటీ అంటే ఉద్యమాలకు డబ్బులు ఇవ్వడమే కాదు, ఏ సమాజం నుండి ఉద్యోగాలకు వచ్చినామో ఆ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం సమయం ఇవ్వడం, ఆ జాతిని నడిపించడం కోసం ఆ జాతి జ్ఞానం అందివ్వడం, ఆ జాతిని ముందుకు నడిపించడం కోసం ఆ జాతికి ఆర్థికంగా చైతన్యం ఇవ్వడం,
ఈ 3 కర్తవ్యాలు నిర్వర్తించడం అయితేనే అది పే బ్యాక్ టు సొసైటీ. కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే పే బ్యాక్ టు సొసైటీ అని ఎంఆర్పిఎస్ అనుకోవద్దు, డబ్బులు ఇవ్వడం మాత్రమే పే బ్యాక్ టు సొసైటీ అని ఉద్యోగులకు అనుకోవద్దు. కానీ ఈ 3 కర్తవ్యాలను జాతిని చైతన్యం చేయడం కోసం జ్ఞానం ఇవ్వడం, జాతిని నడిపించడం కోసం చైతన్యపరచడం, జాతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆర్థికంగా సహకరించడం కోసం ఈ 3 కర్తవ్యాలను ఎన్నో ప్రలోభాలు వచ్చినా, ఎన్నో కొత్త ఉద్యమాలు వచ్చినా, ఎంతో మంది అంబేద్కర్ పేరుతోనే రకరకాల పేరుతో వచ్చినా కూడా వాటన్నిటికంటే మేము ఏ జాతి నుండి ఏ ద్వారా ఉద్యోగాలు పొందినామో ఆ జాతి రుణం తీసుకోవడం కోసం ఏబిసిడి వర్గీకరణ ఉండాలి. ఆ ఏబిసిడి వర్గీకరణ సాధించడం కోసం మేము ఎక్కడికి కట్టుకెళ్లకుండా మేము మార్గ ఉద్యోగ సమాఖ్యంలో పనిచేస్తామని చెప్పి నిరూపించి ఈ రోజు ఈ మీటింగ్ ఈ సమావేశంలో పాల్గొన్న మార్గ ఉద్యోగులందరికీ కూడా మార్గ రిజర్వేషన్ పోరాట సంస్థ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అందించిన ఉద్యమ స్ఫూర్తితోని, మీరు అందించిన సహకారంతో, మీరు పెట్టుకున్న నమ్మకంతో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లడం కోసం మా శాయశక్తులుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ వేదిక మీద ఉన్నత చదువులు చదువుకున్న నాయకత్వం ఉంది. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు తమ్ముడు సోమశేఖర్ ఉస్మాన్ యూనివర్సిటీలో బాటనీ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి చేస్తున్నాడు. ఆ పక్కన కార్తీక్ ఉన్నాడు. పాలమూరు యూనివర్సిటీలో డబుల్ పీజీ ఎంఏ కంప్లీట్ అయింది, మళ్ళీ ఎంఎస్డబ్ల్యూ చదువుతున్నాడు. ఆ పక్కన తోకల చిరంజీవి ఉన్నాడు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో లా చేస్తున్నాడు, ఎల్ఎల్బీ చేస్తున్నాడు. అలాగే ఆ పక్కన తమ్ముడు కమలాకర్ మామిడి కరుణాకర్ ఉన్నాడు. మహాత్మా గాంధీ నల్గొండ యూనివర్సిటీలో తమ్ముడు ఎంబీఏ కంప్లీట్ చేసిండు, అలాగే ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేసిండు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి కోసం సిద్ధమవుతున్నాడు. అలాగే ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం ఇక్కడ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బుర్రి సతీష్ మాదిగా ఉన్నాడు. కాకతీయ సిటీలో పీజీ పూర్తి చేసిండు, అలాగే బీఈడి కూడా పూర్తి చేసి ప్రస్తుతం కేఈలో పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సోమశేఖర్ మాదిగా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకున్నాడు, ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి చేస్తున్నాడు. అలాగే ఆ పక్కన తమ్ముడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ నగర్ జిల్లా ఎర్రమూని యాదగిరి మాదిగా బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిండు, ఎంటెక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ పక్కన తమ్ముడు మునుగోలు ప్రణీత్ ఉన్నాడు, తమ్ముడు మొన్ననే డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఆ పక్కన మురళీకృష్ణ ఉన్నాడు, ఆయన కూడా డిగ్రీ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతున్నాడు. అట్లా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం సుమారు తెలంగాణ ప్రాంతం నుండి ఒక 25 మంది ఉన్నత విద్యావంతులందరం ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ కమిటీలో మేమందరం ఈ నూతనంగా ఈ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే మన ఎంఆర్పిఎస్ నాయకత్వం అనుకున్నట్లుగా, లేదా మన ఉద్యోగులందరం అనుకున్నట్లుగా, లేదా మన వాళ్ళందరూ చెప్తున్నట్టుగా మేము ఉన్నత చదువు చదువుకోవడం వల్ల ఎంఆర్పిఎస్ నాయకత్వం మాకు రాలేదు. ఒకవైపు చదువుకుంటూ సుమారు గత 15-16 సంవత్సరాలుగా ఇదే వర్గీకరణ ఉద్యమంలో చెమటూర్చి ఉద్యమం చేసినందుకు మాత్రమే పదవులు వచ్చిన విషయం కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. మా చదువులను చూసి ఇవ్వలేదు, చదువుతో పాటు మా ఉద్యమ స్ఫూర్తిని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారనే ఒక బలమైన నమ్మకాన్ని మందకృష్ణ మాధవ్ గారు పెట్టుకునే ఈ ఉద్యమాన్ని మాకు అప్పగించిందనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మీ శ్రమతో పోల్చుకుంటే మేము 100 డిగ్రీలు చేసినా కూడా మీ శ్రమకు ఎట్టి పరిస్థితులు సాటి కావు. ప్రజా ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు విజ్ఞానం మీద కన్నా శ్రమ మీద, అలాగే అంకిత భావం మీద, త్యాగాల పునాదుల మీద నిర్మాణమైతే అనే విషయాన్ని ఇప్పటికీ ఎప్పుడు మనం బలంగా విశ్వసించే వాళ్ళమనే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది. మనకిష్టం ఉన్నా మనం ఇష్టం లేకపోయినా మన ఉద్యమం ఇప్పుడు ఆరోగ్యపరంగా లేదు. మన ఉద్యమం పేషెంట్ అయింది, చాలా అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నది మన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు మనం అందరం బతికించుకోవాలి. ఈ ఉద్యమానికి మనం అందరం శస్త్రచికిత్స చేయాలి. మన మార్గదండోర ఉద్యమం అనేది మన కన్న తల్లి లాంటిది. మన తల్లి మనకు భౌతికంగా జన్మనిస్తే మార్గదండోర ఉద్యమం మనకు పునర్జన్మనిచ్చింది. మన తల్లి అనారోగ్యంగా ఉంటే, మన తల్లి ఇబ్బందులు పడుతుంటే మన హృదయం ఎంత తల్లిడిల్లి మన తల్లిని కాపాడుకోవాలని తపన పడతామో, మాదిగ దండోరా అనే తల్లి అనారోగ్యంగా ఉంటే, మాదిగ దండోరా అనే మన తల్లి ఇబ్బందులలో ఉంటే, అది మరణశయపై ఉంటే మన హృదయం అంతకంటే ఎక్కువ తల్లడిల్లాలి. మన తల్లిని కాపాడుకోవడం కోసం ఎంత తపన చెందుతామో ఇవాళ దండోరా ఉద్యమం అనే తల్లిని కాపాడు కోసం అంతే తపన పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ఉద్యమం అంత అనారోగ్య పరిస్థితులకు ఎందుకు పోయింది, పేషెంట్ గా ఎందుకు మారిందంటే, మాదిగ దండోరా ఉద్యమ కడుపులో, మాదిగ దండోరా ఉద్యమ తల్లి అనే కడుపులో అనేకమైన మాలిన్యాలు ఉన్నాయి. స్వార్థం ఉంది, అహంకారం ఉంది, ఉద్యమాన్ని ఉపాధిగా భావించుకునే తత్వం ఉంది, ఉద్యమం పట్ల బాధ్యతారాహిత్యం ఉంది, ఆది నాయకత్వం అయితే భయం భక్తి లేని తత్వం పెరిగింది, లెక్కలేనితనం పెరిగింది, స్వార్థం పెరిగింది, అసూయ పెరిగింది, ఈర్ష్య పెరిగింది, ద్వేషాలు పెరిగినాయి, ఇద్దరు ఉద్యమకారుల సఖ్యత లోపించింది, వర్గాలు ఎక్కువైనాయి, వర్గ దృక్పథం ఎక్కువైంది. ఇవన్నీ మాదిగ దండోరా ఉద్యమ తల్లి కడుపులోకి పెరిగి 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 ఈ ఉద్యమం పేషెంట్ గా మారి రేపు మరణించే పరిస్థితి రేపు ప్రయాణం చేస్తున్నారు.
అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ గారు విద్యార్థి చేతికి అప్పగించాడు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ మాలిన్యాలను తొలగించుకొని దండోరా అనే తల్లికి శస్త్రచికిత్స చేసి ఆ ఉద్యమాన్ని తిరిగి కాపాడుకొని 1994లో ఎంత ఆరోగ్యవంతంగా ఈ ఉద్యమం మొదలై ప్రజల్లోకి వెళ్ళిందో ఇవాళ 2022 తర్వాత మళ్ళీ ఆరోగ్యవంతమైన ఉద్యమాన్ని మాదిగ సమాజానికి అందించాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న మన అందరి మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ జరగాలంటే ఉద్యమాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలు కావాలి. ఉద్యమంలో ఉన్న మాలిన్యాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలు కావాలి. ఉద్యమంలో నైతిక విలువలు పెరగాలి, ఉద్యమంలో ఆత్మీయత పెరగాలి, ఉద్యమకారుల మధ్య సఖ్యత పెరగాలి, వర్గ దృక్పథం లోపించాలి, కలిసి అందరం అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా కుటుంబంలాగా మాట్లాడుకునే పరిస్థితులు రావాలి. ఈర్ష్య అసూయ ద్వేషాలు పోయి ఒకరినొకరిని ప్రేమించుకునే తత్వం రావాలి. నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఆత్మీయ సంబంధాలు బలపడాలి. అట్లా బలపడ్డప్పుడే ఈ ఉద్యమ నిర్మాణం జరుగుతుంది. మన ఉద్యమం ఒకప్పుడు ప్రజల కోసం ఆలోచించింది. ప్రజల కోసం ఆలోచించే దగ్గర నుండి ఉద్యమం కోసం ఆలోచించే దగ్గరికి వచ్చింది. ఉద్యమం కోసం ఆలోచించే దగ్గర నుండి ఇప్పుడు ఎవరికి వాళ్ళ నాయకులుగా మన కోసం ఆలోచించే దగ్గరికి వచ్చింది. కాబట్టి మనమే మిగిలినాం, వెనుక ప్రజలు మిగిలలేదు, ఉద్యమం మిగిలలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈ ఉద్యమాన్ని, మన కోసం మనం ఆలోచించుకుంటున్న ఉద్యమాన్ని మన జ్ఞాన ద్వారాలు తెచ్చుకొని ఇప్పుడు మనం మళ్ళీ మన ఉద్యమం కోసం ఆలోచించడం మొదలు పెట్టాలి. మన ఉద్యమాన్ని నిలబెట్టుకొని మళ్ళీ మనం ప్రజల కోసం ఆలోచించడం మొదలు పెట్టుకోవాలి. ఎట్లయితే ముందుకు వచ్చినామో అదే రకంగా ప్రజల దగ్గరికి వెనుక వెళ్ళేసే ప్రక్రియ జరగాలి. అదంతా జరగాలంటే మనలో మానసిక పరివర్తన రావాలి, మన హృదయాలు మారాలి, మన అలవాట్లు మారాలి, మన ఆలోచన మారాలి, మన భాష మారాలి, మన ధోరణి మారాలి, ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తన విధానం మారాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఆధిపత్యం చెలాయించే నాయకులు కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సాధిక సంస్కర్తలైన పేరు తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఉద్యమం నిలబడుతుంది. మనం ఉద్యమం అంటే సమాజానికి సేవ చేయడం, ఉద్యమం అంటే సమాజం కోసం త్యాగం చేయడం. ఉద్యమం అంటే ఆధిపత్యం కాదు, ఉద్యమం అంటే పెత్తనం కాదు, ఉద్యమం అంటే నాయకత్వం కాదు. ఉద్యమం అంటే సేవ చేయడం. అంబేద్కర్ సేవ చేసిండు, మహాత్మా గాంధీ సేవ చేసిండు. 28 సంవత్సరాలుగా ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంతమంది పదవులు ఎరచూపినా వాటన్నిటిని కాదని ప్రజల కోసమే సేవ చేయాలని స్వతంత్రంగా మందకృష్ణ మాదిగ నిలబడి అనేక మంది ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చిండు. మరి మనందరికీ ఆదర్శం మందకృష్ణ మాదిగ గారే కదా. మనలో చాలా మంది మందకృష్ణ మాదిగన్నలాగా కండు వేసుకోవాలనుకుంటాడు, మందకృష్ణ మాదిగన్నలాగా మాట్లాడాలనుకుంటారు, మందకృష్ణ మాదిగలాగా అలాగా ప్రవర్తించాలనుకుంటారు, మందకృష్ణ మాదిగన్నలాగా కార్లు మెయింటైన్ చేయాలనుకుంటారు. కానీ మందకృష్ణ మాదిగలాగా జీవించాలని మాత్రం ఎవరు అనుకోరు. అది నిరాడంబరమైన జీవితం. అది మాత్రం వద్దు, మిగతా అని కావాలి. ఇన్ని వేల మంది కార్యకర్తలు ఒక రూపాయి జీతం ఇవ్వకుండా, ఇన్ని వేల మంది కార్యకర్తలకు ఒక రూపాయి జీతం ఇవ్వకుండా, అనేక ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏవి సమస్యలు వచ్చినా ఇన్ని వేల మంది కార్యకర్తలు 20 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే మరి ఇంతమంది ఇన్ని సంఘాలు వచ్చినా కృష్ణ మాదిగ గారి నాయకత్వం వదిలిపెట్టకుండా ఇప్పటికీ ఎందుకు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కొనసాగుతున్నారంటే మనందరితో పోల్చుకుంటే మందకృష్ణ మాదిగ గారి వ్యక్తిత్వం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని చూసి, ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసే ఇవాళ మనం అందరం ఈ ఉద్యమంలో మనం ముందు కొనసాగుతున్నాం. కాబట్టి మనం నాయకత్వం వహించడానికి, ఈ సమాజంలో ప్రజలకు కూడదక్కడానికి, ప్రజల వద్దకు వెళ్ళడానికి, ప్రజలు నడిపించడానికి మనకు ఆదర్శం మందకృష్ణ మాదిగ గారే. మందకృష్ణ మాదిగ గారి లాగా మాట్లాడాలనుకుంటున్నాం మనం, మందకృష్ణ మాదిగ గారి లాగా ముందుకెళ్లాలనుకుంటున్నాం మనం, మందకృష్ణ మాదిగ గారి లాగా జీవించడం నేర్చుకోవాలి, మందకృష్ణ మాదిగ గారి లాగా ప్రజలను కూడగట్టడం నేర్చుకోవాలి, మందకృష్ణ మాదిగ గారి లాగా ప్రజలకు ఆప్యాయంగా పలకరించడం నేర్చుకోవాలి, మందకృష్ణ మాదిగ గారి లాగా ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలి. అది జరిగినప్పుడే మళ్ళీ దండోరా ఉద్యమానికి పునర్వైభవం వస్తుంది. ఇప్పుడు మన అందరి ఏకైక బాధ్యత వచ్చే 6 నెలల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడం కోసం మనం అందరం కంకణబద్ధమై పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరిని బాధ పెట్టాలనో, ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో విమర్శించాలనో, లేదా ఎవరినో శిక్షించాలని కానే కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి విస్తారమైన నాయకత్వం అవసరం. 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మంది మాదిగలు ఉన్నారు. ప్రతి 100 మందికి ఒక నాయకుడు ఈ ఉద్యమం ద్వారా తయారు కావాలి. 1 కోటి మంది జనాభాకు ప్రతి 100 మందికి ఒక నాయకుడు అంటే వచ్చే 6 నెలల్లో 1,00,000 మంది నాయకులను, కార్యకర్తలని ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగ సమాజం నుండి తయారు చేయాలి. కాబట్టి ఈ ఉద్యమంలో ఎవరికి ఎవరు పోటీ కాదు. మనకి ఇక్కడ పాడే వాళ్ళ సంఖ్య కావాలి, రాసే వాళ్ళ సంఖ్య కావాలి, మాట్లాడే వాళ్ళ సంఖ్య కావాలి, ప్రజలను ఆర్గనైజ్ చేసే వాళ్ళు కావాలి, సోషల్ మీడియా నడిపించే వాళ్ళు కావాలి, టెక్నికల్ విభాగాన్ని నడిపించే వాళ్ళు కావాలి, ప్రజలకు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని మోసుకెళ్లే వాళ్ళు కావాలి, కుర్చీలు వేసే వాళ్ళు కావాలి, భోజనాలు పెట్టే వాళ్ళు కావాలి, ఆఫీసులు మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. ఇంకా సంఖ్య విపరీతంగా ఉన్నది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరికి
అవకాశం ఉంది. ఏ నాయకుడు ఎవరికి పోటీ కాదనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యమంలో ఎవరికి పోటీ కాదు. విస్తారమైన నాయకత్వం పెరగాలి, విస్తారంగా కార్యకర్తలు పెరగాలి, విస్తారంగా నాయకత్వం విస్తరించాలి. ఉద్యమం బలోపేతం కావాలి. ప్రజల నోళ్ళలో నాలుకలాగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉండాలి. ప్రజలకు నిత్యం మన నాయకత్వం అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని సంస్కరించాల్సిన బాధ్యత కొత్తగా బాధ్యత చేపట్టిన మా మీద ఉన్నది. ఇన్ని సంవత్సరాల బాధ్యత చేపట్టిన మీ అందరి మీద ఉన్నది. వాళ్ళందరినీ మానసికంగా మార్గదర్శనంగా నడిపించాల్సిన బాధ్యత మార్గం మీద, ఉద్యోగుల మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరం కలిసి పనిచేస్తేనే వచ్చే కొద్ది రోజుల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటామనే సత్యాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఎంఆర్పిఎస్ ఉద్యమం బతికితేనే మనం అందరం బతుకుతాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం బతికితేనే మాదిగ జాతి బతుకుతుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడితేనే మాదిగ జాతికి సాంఘిక భద్రత ఉంటుందనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట తప్పనిసరిగా మనం వాడాల్సిన అవసరం ఉంది. 1994 దండోరా ఉద్యమం రాకముందు కారంచేడు సంఘటన జరిగింది, చుండూరు సంఘటన జరిగింది, వేపేట సంఘటన జరిగింది, అలాగే కదిరికుప్ప సంఘటన జరిగినాయి. ఇవన్నీ సంఘటనలో మాదిగల మీద అగ్రకులాలు వచ్చి దాడి చేసినాయి. కానీ 94లో దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మాదిగ గుడల మీద ఎవరైనా బహిరంగంగా దాడి చేసే పరిస్థితి వచ్చిందా? రాలేదు. కారణం ఏంటిది? మాదిగల జోలికి పోతే వాళ్ళు దండోరా ఉద్యమం అన్నదే, వాళ్ళ జోలికి పోతే మందకృష్ణ మాదిగా ఊకోడు, దండోరా ఉద్యమం మన మీద పోరాటం వస్తుందని చెప్పేసి అగ్రకులాల్లో వణుకు పుట్టింది. దానివల్ల మాదిగ జాతికి సాంఘిక భద్రత వచ్చింది. నాకున్న అవగాహన మేరకు 1994 నుండి 2014 వరకు 20 సంవత్సరాల్లో ఏ మాదిగ గుడ మీద దాడి జరగలేదు. కానీ మళ్ళీ దాడులు ఎప్పుడు మొదలైనవి? 2014 తర్వాత మొదలైనవి. 2014 తర్వాత మహబూబ్నగర్ జిల్లా పాతపల్లిలో దాడి మొదలైంది. 2014 తర్వాత మంత్రిలో మధుకర్ చంపడం మొదలైంది. 2014 తర్వాత నేరేళ్ల సంఘటన జరిగింది. 2014 తర్వాత నిజామాబాద్ లో అభంగ్యపట్నంలో భరత్ రెడ్డి అనే వాడు దాడి చేసిండు. ఇవన్నీ దాడులు పెరుగుకుంటూ వచ్చినాయి. ఈ దాడులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే 2014 నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమం బలహీన పడుకుంటూ వచ్చింది. ప్రభుత్వం పని కట్టుకొని ఉద్యమాన్ని చీల్చుకుంటే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. మన ఉద్యమం బలహీన పడుతున్న కొద్దీ మన మీద దాడులు పెరిగినాయి. 1994 నుండి 2014 వరకు 20 ఏళ్ళు ఉద్యమం బలంగా దృఢంగా ఉన్నది కాబట్టి మన మీద దాడి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. మరి మన జాతికి సాంఘిక భద్రత ఉండాలంటే మన ఉద్యమం బలంగా ఉండాలి. మన జాతి జోలికి ఎవరు పోవద్దు, మన జాతి మీద దాడి జరగద్దంటే మన ఉద్యమం బలంగా దృఢంగా నిలబడి ఈ ఉద్యమాన్ని బతకాలి. అది జరిగినప్పుడే మాదిగ జాతికి సాంఘిక భద్రత వస్తుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం కోసం, ఈ ఉద్యమాన్ని బతికించడం కోసం మనం అందరం ముందుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, చివరిగా కొన్ని విషయాలు వర్గీకరణ ఉద్యమం మీద మాట్లాడుకోవాలి. మన పెద్దలు ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే చదువుకున్న విద్యార్థులు ఈ మీటింగ్ లో ఉన్నారు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఉద్యమ నాయకులుగా మన ఉద్యమంలో ఉన్నారు. ఇప్పటికీ మాదిగ సమాజం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మీదనే నమ్మకం పెట్టుకున్నది. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి 4 రోజులు సుమారు ఒక 600-700 మంది ఫోన్ చేసి అభినందించారు. అందులో ఒక 100-200 మంది ఎంఆర్పిఎస్ వాళ్ళు, ఎంఎస్ఎఫ్ వాళ్ళు, ఉద్యోగ సంఘాలు, మన ఉద్యోగులు పనిచేసే వాళ్ళు. మిగతా వాళ్ళంతా సాధారణ మాదిగ ప్రజలు. ఒక 500-600 మంది సాధారణ మాదిగ ప్రజలు, మాకు సంబంధం లేని వారు, మాకు పరిచయం లేని వారు, వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన విషయం ఒకటే, కారణాలు ఏమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమం బలహీనపడ్డది, కానీ మాదిగ జాతి ఆకాంక్షకు అనుగుణంగా వర్గీకరణ ఖచ్చితంగా సాధించి తీరాలి. మేమందరం ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారి మీదనే నమ్మకం పెట్టుకున్నాం. మా ఆశ, మా శ్వాస, మా ధ్యాస ఇప్పటి కూడా మందకృష్ణ మాదిగ నాయకత్వం దండోరా ఉద్యమం మీదనే ఉన్నది. కాబట్టి మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ ద్వారా వస్తారో సంబంధం లేదు, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పునర్వైభవం రావాలి, మందకృష్ణ మాదిగ నాయకత్వం నిలబడాలి, దండోరా ఉద్యమం బలపడాలి. వచ్చే కొద్ది రోజుల్లోనే మీరు విద్యార్థిగా ఏబిసిడి వర్గీకరణ సాధించాలి. అందుకు మీ వైపు దండోరా ఉద్యమం వైపే చూస్తున్నామని చెప్పేసి చాలా మంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ మన ఉద్యమం వైపు జనం ఆశగా ఉన్నారు, జుసమాదిగ నాయకత్వం వైపు ఆశగా ఉన్నారు, వర్గీకరణ సాధించాలనే తపనతో ఉన్నారు. దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏబిసిడి వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం? మనకి ఇప్పుడు వర్గీకరణ కాదు, రాజ్యాధికారం తీసుకొచ్చుకుందాం. రాజ్యాధికారం వస్తే ఏబిసిడి వర్గీకరణ సమస్యను మనమే పరిష్కరించుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ కోసం ఇంకేందుకు పోరాటం చేస్తామని చెప్పేసి మాట్లాడి మాదిగ సమాజంలో ఒక అయోమయాన్ని, ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో అన్ని జాతుల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి.
ఆ జాతుల కోసం ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో రిజర్వేషన్ల పోరాటం ముందు వచ్చిందా, రాజ్యాధికార పోరాటం ముందుకు వచ్చిందా? ఒకసారి మనం ఆలోచిస్తే మాదిగ జాతి దేని వైపు ప్రయాణం చేయాలో అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం అందరం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారమైన నినాదం మీద ఏర్పడ్డ ఉద్యమం. ఎంఆర్పిఎస్ ఇప్పటి లక్ష్యాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం, రాజ్యాధికారం సాధించడం. ఈ 2 లక్ష్యాల కోసం ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది. ఈ 2 లక్ష్యాలను ఈ క్రమంలో ఎందుకు ఎన్నుకున్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోరాటాల నుండి ఈ ఉద్యమం స్ఫూర్తి పొందింది. కాబట్టి ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ లక్ష్యాలను పెట్టుకుని ఈ ఉద్యమం ముందుకు నడుచుకుంటూ వచ్చింది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటానికే మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటే అంబేద్కర్ జీవితం అదే చెప్తున్నది కాబట్టి దానికి అనుగుణంగా మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ గారి పోరాటాన్ని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే మరి అంబేద్కర్ ముందు రాజ్యాధికారం కోసం మాట్లాడినా, రిజర్వేషన్ల కోసం మాట్లాడినా అని పరిశీలిస్తే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం మాట్లాడిండు, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండు. ఆయన రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే రాజ్యాధికారం అనే మాట ముందు తీసుకొచ్చిండు. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పోయిన తర్వాత, వాళ్ళతో చర్చించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. ఆ కమ్యూనల్ అవార్డు మీద మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమరణ దీక్ష కూర్చున్నాడు. 1932 సెప్టెంబర్ 25వ తారీఖున గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఉడంబడిక జరిగింది. ఆ ఉడంబడికలో ప్రత్యేక నియోజకవర్గ స్థానంలో ఉమ్మడి నియోజకవర్గాలు ఇవ్వాలి, ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 1932లో తీర్మానం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగానే మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే 1932 సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ పోరాటం చేసి ఒకవైపు బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి, మరోవైపు మహాత్మా గాంధీని ఒప్పించి 1932 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఎస్సీల కోసం రిజర్వేషన్లు సాధించడం జరిగింది. ఆయన 32 రిజర్వేషన్ సాధించిన తర్వాత ఆ రిజర్వేషన్లు 1935 బ్రిటిష్ భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఆ రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాయి. మరి 1930లో రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం కోసం కలలు కానీ రాజ్యాధికారం ఆశయాన్ని నిర్ధారించుకొని ఎన్ని రోజులున్నా మనకు రాజ్యాధికారం ద్వారా సకల సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మనం రిజర్వేషన్ సాధించుకున్నాం కాబట్టి ఇక ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టిండు. అలాగే ఆ పార్టీ ముందుకు నడిపించిన తర్వాత ఈ పార్టీ కాదు, ఇది కార్మిక దృక్పథంతో ఉన్న పార్టీ కాబట్టి దీన్ని అన్ని వర్గాలకు విస్తరించాలంటే మరో పార్టీ పెట్టాలని చెప్పేసి 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పెట్టిండు. ఆ తర్వాత 1956లో ఆయన చనిపోవడానికి ముందు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ పార్టీ స్థాపించిండు. మరి అంబేద్కర్ జీవితంలో రిజర్వేషన్లకు ఫస్ట్ ప్రయత్నించిండా, రాజ్యాధికారం ఫస్ట్ ప్రయత్నించిండా? రిజర్వేషన్లకే ఫస్ట్ ప్రయత్నించిండు. అది సాధించిన తర్వాతనే రాజ్యాధికారం వైపు ముందుకెళ్ళిండు. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా రిజర్వేషన్ సాధించడం కోసం వర్గీకరణ ఉద్యమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది, దాని తర్వాతనే రాజ్యాధికారానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ అందుకు డాక్టర్ అంబేద్కర్ నడిపిన పోరాటమే స్ఫూర్తి. ఇక రెండో విషయం, రాజ్యాధికారం అనే డిమాండ్, రాజ్యాధికారం అనే నినాదం విస్తృతంగా ఈరోజు సమాజంలో వినిపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి కాంశీరామ్ గారు చేసినటువంటి పోరాటం ఒక ప్రధాన స్ఫూర్తి. ఈ సందర్భంగా కాంశీరామ్ గారి జీవితంలో ఉండి కూడా కొన్ని సత్యాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంశీరామ్ గారు పుట్టింది పంజాబ్ రాష్ట్రంలో, ఆయన ఉద్యోగం చేసింది మహారాష్ట్రలో, ఆయన పోరాటం మొదలుపెట్టింది మహారాష్ట్రలో, కానీ ఆయన సక్సెస్ అయింది ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో సక్సెస్ అయింది. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. కాంశీరామ్ గారు పుట్టింది పంజాబ్ లో, అలాగే ఆయన ఉద్యమం మొదలుపెట్టింది మహారాష్ట్రలో, సక్సెస్ అయింది మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఈ మూడింటి మధ్య పరిణామాలు మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి కాంశీరామ్ గారు మహారాష్ట్రలో ఉద్యమం మొదలు పెడితే ఆయన అక్కడ ఉద్యమం చేయకుండా ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఉత్తరప్రదేశ్కి ఎందుకు వెళ్ళిండో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్రం మహానీయులకు పుట్టినిల్లు. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడే పుట్టిండు, సావిత్రిబాయి పూలే అక్కడే పుట్టింది, సాహు మహారాజ్ అక్కడే పుట్టాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడే పుట్టాడు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడే పుట్టాడు, మన మహనీయుడు అన్నబాబు సాటే అక్కడే పుట్టాడు, మన మహనీయుడు లాహూజీ సాల్వే కూడా మహారాష్ట్రలో పుట్టాడు. ఇంతమంది మహనీయులు పుట్టిన మహారాష్ట్రాన్ని కాంశీరామ్ గారు ఎందుకు వదిలేసి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిండో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంశీరామ్ గారు మహారాష్ట్రలో ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ముందు ఆర్పిఐ పార్టీలో పనిచేసిండు. ఆర్పిఐ పార్టీ మహార్ల నాయకత్వంలో ఉంది. మహారాష్ట్రలో మహార్లకు మాంగ్ల మధ్య అంబేద్కర్ కాలం నుండే వ్యత్యాసాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య అనేక ఘర్షణలు జరుగుతున్నాయి. సామాజిక ఆర్థిక రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల సంబంధించిన విషయాలు మాంగ్లకు మహార్ల
మహార్ల మధ్య అనేకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి కాంశీరామ్ గారు ఆర్పిఐ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో పనిచేసినప్పుడు ఆర్పిఐ పార్టీలో ఉన్న మహార్లు కాంశీరామ్ చెమార్ కాబట్టి, అంటే అక్కడి భాషలో కాంశీరామ్ మాంగ్ కాబట్టి కాంశీరామ్ నాయకత్వాన్ని మేము ఎందుకు అంగీకరించాలి, ఆయన చెమార్ నాయకత్వంలో మేము ఎందుకు వెళ్ళాలి, కాంశీరామ్ చేతికి ఆర్పిఐ పార్టీ నాయకత్వాన్ని ఎందుకు అప్పగించాలి అని చెప్పేసి కాంశీరామ్ నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించలేదు. కాంశీరామ్ అంతర్గతంగా వ్యతిరేకించుకుంటూ వచ్చిండు. మరి ఆ సమయంలో ఇక్కడ మహార్లు కులం అనే బలమైన ఫీలింగ్ తో ఉన్నారు. అలాగే వీళ్ళు ఆర్పీ అనే పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు చేసుకుని వీళ్ళు వ్యక్తి ప్రయత్నాలు చూసుకున్నాడు తప్ప అంబేద్కర్ ఆశయ సాధన వైపు కదలట్లేదు. నేను ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలనుకుంటే నేను చెమార్ అనే ఫీలింగ్ తోని మహార్లందరూ నన్ను దూరంగా పెట్టి నాపై వివక్ష ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కాంశీరామ్ బాధపడి అప్పుడు మహార్లను వదిలేసి మాంగ్ల దగ్గరికి వెళ్ళిండు. మాంగ్ల దగ్గరికి వెళ్ళి మన రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని పిలుపునిస్తే మరి ఆ రాజ్యాధికార పోరాటాన్ని అందుకునే చైతన్యం మాంగులకు లేదు. మహారాష్ట్రలో రెండు బలమైన కులాలు మహార్లు మాంగులు. మహార్లు రాజకీయ పోరాటం నడపడం సిద్ధంగా ఉన్నారు, కానీ నాయకత్వం వాళ్ళ కులమే వహించాలి, మాదిగలు వహించకూడదు. కాబట్టి వాళ్ళు కాంశీరామ్ నాయకత్వం వదిలేసారు. మహార్లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంబేద్కర్ తెచ్చే రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఉపయోగించుకున్నారు కాబట్టి సామాజికంగా ఆర్థికంగా బలపడ్డారు. కాబట్టి వాళ్ళ నెక్స్ట్ గోల్ ఏంటిది? రాజ్యాధికారం. కాబట్టి మహార్లందరూ స్పీడ్ గా ఉన్నారు. మరి ఇక్కడ మాంగ్ల పరిస్థితి ఏంటిది? మాంగ్ల రిజర్వేషన్ అందలేదు కాబట్టి చదువులో వాళ్ళు ముందుకెళ్ళలేదు, జ్ఞానం పరంగా అభివృద్ధి చెందలేదు, ఆర్థికంగా బలపడలేదు, సమాజంలో ఇతర కులాలతో సంబంధాలు మెరుగుపడలేదు, సామాజికంగా నిలబడలేని పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితిలో డైరెక్ట్ కాంశీరామ్ వెళ్ళి మీరు రాజ్యాధికారం కోసం రావాలని పిలుపునిస్తే ఆ చైతన్యాన్ని అందుకోవడంలో మాంగులు విఫలమైంది కాబట్టి కాంశీరామ్ నాయకత్వం వైపు వాళ్ళు ప్రయాణం చేయలేకపోయారు. కాబట్టి అప్పుడు మాంగులకేమో నా రాజకీయ పిలుపులను అందుకునే చైతన్యం లేదు, మహార్లకు చైతన్యం ఉన్నా నేను చెమార్ అనే ఉద్దేశంతో నాతో వాళ్ళు రావట్లేదు కాబట్టి ఇక్కడ కార్యక్షేత్రం మనకు అనుకూలంగా లేదని చెప్పేసి అప్పుడు భారతదేశం మొత్తం కాంశీరామ్ గారు పరిశోధించి ఏ రాష్ట్రంలో అయితే మాదిగలు రిజర్వేషన్లు అనుభవించి సామాజికంగా ఆర్థికంగా బలపడి ఉన్నారని చెప్పి పరిశోధిస్తే అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కనబడ్డది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చెమార్లు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను పూర్తిగా ఉపయోగించుకొని సామాజికంగా ఆర్థికంగా బలపడి ఇక రాజకీయ ప్రయాణం వైపు వారు కొనసాగుకుంటూ వస్తున్నారు. కాబట్టి అప్పుడు కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ రాజకీయ కార్యక్షేత్రంగా ఎన్నుకొని అక్కడి నుండి కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కాంశీరామ్ గారు ఇచ్చిన రాజకీయ పిలుపులను అక్కడ ఉన్న చెమార్లు అందిపుచ్చుకోవడం జరిగింది. వాళ్ళు అందిపుచ్చుకున్న తర్వాతనే వాళ్ళ రాజ్యాధికార వైపు పోరాటం వైపు ప్రయాణం చేసిన విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్లు సాధించుకోకుండా మన రాజ్యాధికారంలోకి రాలేమనే సత్యాన్ని చెప్పడం కోసమే మాట్లాడుతున్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పోరాటాలు రిజర్వేషన్ సాధించుకున్న కులాలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మహారాష్ట్ర మాదిగలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు, తెలంగాణ మాదిగలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ మాదిగలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు, కర్ణాటక మాదిగలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు, తమిళనాడులో అరుంధతిగా పిలువబడుతున్న మాదిగలు కూడా వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఏకపక్షంగా అనుభవించిన వర్గాలు మాత్రం పంజాబ్ లో చెమార్లు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ లో చెమార్లు రాజ్యాధికారం కోసమే పోరాటం చేస్తున్నారు. కాబట్టి రిజర్వేషన్లు పూర్తిగా అనుభవించిన వర్గాల యొక్క లక్ష్యం రాజ్యాధికారం. ఇప్పటికీ రిజర్వేషన్ అందుకోని వర్గాల యొక్క ప్రథమ లక్ష్యం రిజర్వేషన్లు అందిపుచ్చుకోవడం. కాబట్టి ఈ రెండింటిలో మాదిగ బిడ్డలుగా రిజర్వేషన్లు ఇప్పటికీ అందుకోలేని వ్యక్తిగా మన ప్రథమ కర్తవ్యం ఖచ్చితంగా వర్గీకరణ కోసమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ ముద్రగడ్డ పద్మనాభ తెలుసు. ఆయన కాపు ఉద్యమ నాయకుడు. మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్ల తర్వాత కమ్మల తర్వాత బలమైన ఆర్థిక సామాజిక శక్తి కలిగి ఉన్న వర్గం కాపులు. వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా? అవసరమే లేదు. వాళ్ళకు రాజ్యాధికారం కావాలి. కానీ కాపులు దేనికోసం ముద్రగడ్డ పద్మనాభ నాయకత్వంలో కాపులు దేనికోసం ఉద్యమం చేస్తున్నారు? రాజ్యాధికారం కోసం ఉద్యమం చేస్తున్నారా? రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారా? రిజర్వేషన్ల కోసమే ఉద్యమం చేస్తున్నారు. పురిలో కాపులందరూ కలిసి ట్రైన్లు దేనికోసం నిలబెట్టిండ్రు? రాజ్యాధికారం కోసమా? రిజర్వేషన్ల కోసమా? ముద్రగడ్డ పద్మనాభం ఆయన కాపు మహాసభను పెట్టింది దేనికోసం? రాజ్యాధికారం కోసమా? రిజర్వేషన్ల కోసమా? రిజర్వేషన్ల కోసమే పెట్టిండు. రాజ్యాధికారం సాధించడం కోసం అన్ని రకాల శక్తి సామర్థ్యాలున్న ఒక కాపు వర్గం రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయకుండా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నది. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే రాజ్యాధికారంలోకి రావాలంటే రిజర్వేషన్లు సాధించుకుంటేనే సాధ్యమవుతుంది వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ముందు రిజర్వేషన్ సాధించుకోవాలి, రిజర్వేషన్ సాధించుకుంటేనే అటు నుండి రాజ్యాధికారానికి ప్రయాణం చేయవచ్చు, అది త్వరగా సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఆ వైపు వాళ్ళ ప్రయాణం కొనసాగకుండా వచ్చింది. మరి కాపులతో పోల్చుకుంటే మాదిగలు సామాజికంగా ఆర్థికంగా బలహీనులు కదా. మరి ఇప్పుడు మనం వర్గీకరణ కోసం పోరాటం చేయాలా? రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలా? వర్గీకరణ కోసమే పోరాటం చేయాలి.
కాబట్టి ఈ వేదిక తరఫున మొత్తం తెలంగాణ మాదిగ సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మన ప్రథమ లక్ష్యం, రాజ్యాధికారం మన అంతిమ లక్ష్యం. ఫైనల్ గా సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ సాధించినటువంటి స్టేట్ సోషలిజాన్ని తీసుకెళ్లి సమానత్వం అనే ఎజెండా వైపు మన గమ్యం నడుస్తున్న విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ మన ప్రథమ లక్ష్యం, రాజ్యాధికారం మన అంతిమ లక్ష్యం, సమానత్వం మన గమ్యస్థానం. ఇది మందకృష్ణ మాదిగ గారు చెప్తున్న మాట, మన ఉద్యమ బాట. కాబట్టి ఈ ప్రయాణంలో మనం అందరం ముందుకు సాగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మన జాతిని ఎంతమంది పక్కదారి పట్టించాలన్నా అది సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్ పోరాటంలో మరి వర్గీకరణ పోరాటం ముందు విజయం సాధిస్తుందా, రాజ్యాధికార పోరాటం ముందు విజయం సాధిస్తుందా అంటే వర్గీకరణ పోరాటమే ముందు విజయం సాధిస్తున్న సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మాదిగ జాతి ఒకే మాటగా ఒకే పాటగా ఈ వర్గీకరణ పోరాటంలో ముందుకు కదలాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, కొత్తగా నోటిఫికేషన్ రాబోతున్నాయి. బహుశా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయబోయే చివరి ఉద్యోగాలు, ఆ తర్వాత ప్రైవేట్ రంగం పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. కాబట్టి వర్గీకరణ సాధించుకోవడం కోసం ఇదే మనకు అనువైన సమయం. తెలంగాణలో మాదిగ జనాభా 12%. కాబట్టి కేసీఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసినా, గ్రూప్ 1 భర్తీ చేసినా, గ్రూప్ 2 భర్తీ చేసినా, ఇంకే ఉద్యోగాలు భర్తీ చేసినా అందులో 12% వాటా మాదిగ బిడ్డలుగా మనకు రావాలి. అందుకోసం మన పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ 12% వాటా సాధించడం కోసం కొత్తగా ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులందరికీ వర్గీకరణ యొక్క ప్రాముఖ్యతను వివరించి, వర్గీకరణ యొక్క అనివార్యతను వివరించి వాళ్ళందరినీ ఉద్యమంలో భాగస్వాములు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వచ్చే ఈ 5-6 నెలల కాలంలో అందరం కలిసి ఒకే మాటగా ఒకే పాటగా మనం అందరం కష్టపడి మళ్ళీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడం కోసం, వర్గీకరణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో విస్తరించడం కోసం, వర్గీకరణ ఏకైక లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కోసం మనం అందరం కంకణబద్ధులై పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మొన్ననే హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో మొదటి ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మొదటగా ప్రాథమికంగా ఈ అభినందన సభలు ఈ నెల 4 వరకు కొనసాగుతాయి. ఆ 4 అయిపోయిన తర్వాత 5వ తేదీ నుండి అన్ని యూనివర్సిటీలలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీలను బలోపేతం చేయడం, అలాగే అన్ని యూనివర్సిటీలో ఎస్సీ వర్గీకరణ సాధన సదస్సులు పెట్టడం, అలాగే అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ వర్గీకరణ సాధన సదస్సులు ఏర్పాటు చేసి నూతన కమిటీ ఫామ్ చేయడం కోసం మా కార్యక్రమాలు కొనసాగుతూ వస్తాయి. ఆ తర్వాత మే 25 తర్వాత అన్ని గ్రామాల్లోకి మేము పర్యటన రాబోతున్నాం. అన్ని గ్రామాల్లోకి వచ్చి ఎస్సీ వర్గీకరణ యొక్క భావజాలను విస్తరించడం కోసం, ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ను నూతనంగా నిర్మాణం చేసుకోవడం కోసం మా కార్యక్రమాలు కొనసాగుతాయి. మే 25 తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 34 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణ సాధన పాదయాత్ర కార్యక్రమాలు కూడా ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం కూడా చేపట్టబోతున్నది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచడం కోసం మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం కోసం, ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం కోసం మీ అందరి సమయాన్ని వెచ్చించి ఈ ఉద్యమంలో ముందుకు నడపాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఏమైనప్పటికీ కూడా ఏమైనప్పటికీ కూడా ఏది వదిలిపెట్టాను, అది వదిలిపెట్టు. ఈ వేదిక ద్వారా ఒక మాట మాత్రం తప్పక చెప్పాలనుకుంటున్నాం. మీలో ఏ అనుమానం ఉన్నా, మీలో ఏ అవిశ్వాసం ఉన్నా వాటిని తొలగించుకోండి. వచ్చే 6 నెలల్లో తెలంగాణ రాజకీయాలు మొత్తం మాదిగల చుట్టూ తిరుగుతాయి. మళ్ళీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పునర్వైభవం వస్తుంది. మనం మళ్ళీ తలెత్తుకునే రోజులు, తలెత్తుకొని జీవించే రోజులు, అగ్రకులాలతో రాజకీయ యుద్ధం చేసే రోజులు, ఎస్సీ వర్గీకరణ కాల్చుకునే రోజులు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఛాంపియన్ అయ్యే రోజులు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వస్తాయి. దాన్ని నమ్మి మీరందరి ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, నూతన కమిటీలు ఇక్కడికి వచ్చే సందర్భంగా ఇంత ఘనంగా అభినందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ బృందానికి, అందుకు సహకరించిన ఎంఏఎఫ్ బృందానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, యువకులకు, అలాగే అన్ని ప్రాంతాల వారికి, అన్ని సంఘాల వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే రోజుల్లో మరింతగా శ్రమపడి, మరింత కష్టపడి మన ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం మీ దగ్గర మేము లీడర్లుగా కాకుండా కార్యకర్తలుగా పనిచేస్తాం, మేము నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తాం. మందకృష్ణ మాదిగ సమాజానికి మధ్య వారధిగా నిలబడి ఒక గొప్ప ప్రజా
ఉద్యమాన్ని నిర్మించడం కోసం మేము కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి విజ్ఞప్తిస్తూ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సేవకుడిగా మాత్రమే మీ దగ్గరికి వచ్చాం. జాతికి సేవ చేయడం కోసమే భవిష్యత్తులో మేము అందరం ముందుకు కదిలి పనిచేస్తామని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జీవన్, జై మంద కృష్ణ మాధవ్.